టికెట్ దొరికేసినట్టే, టెన్షనే లేదండి. అసలు ఈజీగా దొరుకుతున్నాయి అనమాట. టికెట్స్ అయితే మిగిలినాయి అనమాట. పేమెంట్ ఫెయిల్ అయితే మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. టికెట్ నిజంగా చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ రోజు మేము డొనేట్ చేయడం చాలా ప్లస్ అయింది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకే కాదండి, మీరు కూడా ఈజీగా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ఆల్రెడీ నా ఛానల్లో అసలు శ్రీవాణి టికెట్స్ ఎన్ని రిలీజ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నది నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో చెప్తాను, ఒకసారి వినేసేయండి. మనకి శ్రీవాణి టికెట్స్ మొత్తం 1500 రిలీజ్ చేస్తారనమాట. దాంట్లో 200 టికెట్స్ ప్రతిరోజు ఎయిర్పోర్ట్లో మనకి దొరుకుతాయి. సో అవి కాకుండా మిగతా టికెట్స్ ఏవైతే 500 టికెట్స్ చొప్పున 3 months అడ్వాన్స్గా మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు, అవి ఆగస్ట్ మంత్ వరకు అయితే అయిపోయినాయి అనమాట. మనకి ఇంక బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ మంత్ వరకే మనకి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకపోతే 800 అని చెప్పేసి మనకి కరెంట్ డే మార్నింగ్ 9 o'clock అయితే రిలీజ్ చేసేవారు ఒకప్పుడు. కానీ మనకి మే 25th ఒక అప్డేట్ వచ్చింది శ్రీవాణి టికెట్స్ గురించి. ఏంటంటే మనకి ఆ 800 టికెట్స్లో 300 టికెట్స్ మనం ఎవరైతే ముందు డొనేషన్ చేసి ఉంటారో వాళ్ళకి బుక్ చేసుకోవడానికి 300 టికెట్స్ని పక్కన పెట్టారు. అండ్ 500 టికెట్స్ కరెంట్ డే బుకింగ్, లైక్ ఆ రోజే 10,500 పే చేసేసి ఆ రోజే ఈవినింగ్ 4 o'clockకి దర్శనంకి వెళ్ళిపోయేలాగా మనకైతే సపరేట్ చేసి పెట్టారనమాట. సో ఇక ఈ 300 టికెట్స్ ఏవైతే కొత్తగా అప్డేట్ వచ్చిందో మే 25th ఆ టికెట్స్ ప్రాసెస్ అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే నేను పక్కన మీకు వీడియో కూడా యాడ్ చేస్తాను అనమాట, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో మనము ఇప్పుడు చాలామంది డొనేషన్ చేసేసి ఉంటారు, కానీ దర్శనంకి అయితే వాళ్ళు టికెట్ బుక్ చేసుకోకుండా లైక్ వాళ్ళకి సో అండ్ సో డేట్కి దర్శనం కావాలని చెప్పేసి ఆగిపోయి ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ప్రతిరోజు పాసిబిలిటీ ఉండేలాగైతే మనకి టీటీడీ వాళ్ళు అయితే టికెట్స్ అనేవి రిలీజ్ చేసి పక్కన పెట్టడం చేశారనమాట. అవే 300 కోట. సో మరి 300 కోట టైమింగ్స్ ఏంటి? ఐ మీన్ 300 టికెట్స్ మనం ఆల్రెడీ 10,000 డొనేట్ చేసి ఉంటాం కదా, వాళ్ళకి మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు బుక్ చేసుకునే అవకాశం ఉందండి ప్రతిరోజు. సో నేను ఏం చేశానంటే మనకి మే 25th అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే 10,000 పే చేసేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడైనా ఇది అసలు 10,000 పే చేసేసిన వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మరి 300 కోటాలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ 2027 మే 31st వరకు అయితే టికెట్ అయితే మనం బుక్ చేసుకునే అవకాశం ఉంది డొనేషన్ చేసిన వాళ్ళకి. అలాగే నేను డొనేషన్ చేసేసి పెట్టుకున్నాను, కానీ దర్శనం టికెట్ చెప్పాను కదా ఆల్రెడీ నేను 10,000 డొనేట్ చేసి పెట్టుకున్నాను అని చెప్పేసి. సో June 10th నేను ఒకసారి ట్రై చేశాను అనమాట, అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది మనకి శ్రీవాణి టికెట్స్ దొరకడానికి, ముందులాగే కరెంట్ డే కోటాలాగే ఇవి కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను. టెన్షనే లేదండి, అసలు ఈజీగా దొరుకుతున్నాయి అనమాట. అండ్ ఈవెన్ 1 తర్వాత కూడా మనకి అవి ఏదైతే ఇప్పుడు మనం ముందు డొనేషన్ చేసేసి టికెట్ బుక్ చేసుకోవడానికి అని చెప్పేసి 300 టికెట్స్ పక్కన పెడుతున్నారు, ఆ టికెట్స్ ఒకవేళ బుక్ చేసుకోలేదు అంటే మాత్రం 1 తర్వాత మళ్ళీ కరెంట్ డే కోటాలోకి యాడ్ చేస్తారనమాట. అలా కరెంట్ డే కోటాకు కూడా యాడ్ చేసిన టికెట్స్ అయితే మిగిలినాయి అనమాట. సో ఇది ఎవరికి మంచి బెనిఫిట్ అంటే ఎవరైతే 10,000 ఆల్రెడీ ముందే డొనేట్ చేసి పెట్టుకున్నారు, దర్శనం ఇంకా బుక్ చేసుకోలేదు అన్న వాళ్ళకి నిజంగా చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. మేము ముందు డొనేట్ చేసుకోలేదు, కానీ ఎప్పుడైతే 25th మాకు ఇలాగా ఒక అప్డేట్ వచ్చిందో శ్రీవాణి టికెట్స్ గురించి అన్నప్పుడు మేమైతే డొనేషన్ చేసుకున్నాం అనమాట. చేసుకుని దర్శనం ఎప్పుడు వెళ్తే అప్పుడు మనము బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి డొనేషన్ చేసేసాం ఏదైతే అవుతుందని చెప్పేసి. కానీ అప్పుడు ఆ రోజు మేము డొనేట్ చేయడం చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కరెంట్ డే, ఈరోజు June 11th కదా, ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఎప్పుడో దర్శనానికి వెళ్తాము డొనేట్ చేసుకోవచ్చా ఇప్పుడు అంటే అది ఫ్యూచర్ బుకింగ్ అనేది మొత్తానికి టీటీడీ వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారండి. సో ప్రెసెంట్ అయితే మనకి ఆ పాసిబిలిటీ లేదనమాట, డొనేట్ చేసుకొని ఎప్పుడో దర్శనానికి వెళ్ళాలి అనుకునే పాసిబిలిటీ అయితే లేదు. సో ఈ విషయాన్ని మీరు అందరూ గమనించగలరు. సో మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అసలు ఏంటి ఈ ప్రాసెస్ ఎలాగా అనేది నేను పక్కన వీడియో అయితే యాడ్ చేస్తాను, చెక్ చేసేసేయండి. సో ఎవరైతే 10,000 డొనేట్ చేస్తారో వాళ్ళకి ఇంకా కన్ఫర్మే అన్నట్టు అనమాట, ఎందుకంటే టికెట్ దొరికేసినట్టే, ఎందుకంటే అంత హై పాసిబిలిటీ ఉందన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఈ కమింగ్ జూన్లో అయితే మేము June 18th అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో డొనేట్ చేసేసాం కాబట్టి అప్పుడు మేము VIP దర్శనానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి ఆ రోజు ఎలా ఉంటుంది, దొరకదా అన్నది కూడా చూడాలన్నమాట. సో VIP దర్శనం గురించి కొన్ని డౌట్స్ కొంతమందికి ఉన్నాయి, అవి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ డౌట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు నేను
ఈరోజు నేను డొనేట్ చేయొచ్చా, ఫ్యూచర్లో ఎప్పుడు దర్శనంకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ నేను ఆ వీడియోలో దానికి ఆన్సర్ చెప్పేశాను. సో ఇప్పుడు దానికి ఆన్సర్ నో అండి, డొనేట్ చేయడానికి లేదనమాట. ఫ్యూచర్లో నేను దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, సో ఇప్పుడు డొనేట్ చేయొచ్చు అంటే ఆ పాసిబిలిటీ లేదు. ఓన్లీ కరెంట్ డే పాసిబిలిటీ. సో 10,500 ఆన్ స్పాట్ 9 o'clockకి టికెట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు పే చేసేసి అప్పుడు ఆ రోజు ఈవినింగ్ 4 o'clock దర్శనానికి వెళ్ళిపోవాలి. ఆ పాసిబిలిటీయే ఉంది అనమాట. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు ఏంటంటే మనకి ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్స్ ఎక్కడైనా ఇస్తున్నారా తిరుమలలో అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నో అండి, అసలు తిరుమలలో మనకి ఎక్కడా కూడా శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్లో అయితే ఇవ్వట్లేదు. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోగలరు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి ఇంకొక టిప్ ఏంటంటే శ్రీవాణి టికెట్స్ మనము ఇప్పుడు 9 o'clockకి రిలీజ్ అవుతున్నాయి కదా, ఎవరైతే డొనేషన్ చేయలేదు, ఎలాంటి డొనేషన్ చేయలేదు కానీ శ్రీవాణి టికెట్స్ కావాలనుకుంటున్న వాళ్ళకి ఈ టిప్ ఫాలో అవ్వండి. సో 9 o'clockకి టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా, ఓపెన్ అయినప్పుడు మనకి పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ దగ్గర ఎక్కువ మందిని చూపిస్తున్నట్టయితే మీరు ట్రై చేయండి కంటిన్యూస్గా. ఎందుకంటే వాళ్ళకి పేమెంట్ ఫెయిల్ అయితే మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట టికెట్. సో పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి చూపించినప్పటికీ ఎక్కువ చూపిస్తే కనుక మీరు ఖచ్చితంగా కంటిన్యూస్గా ట్రై చేయండి, అయ్యే పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒకవేళ శ్రీవాణి టికెట్స్ బుక్ చేసేసుకున్నాం కానీ ఆ రోజు దర్శనంకి వెళ్ళలేకపోతున్నాము అని అనుకుంటే మాత్రం మనకి ప్రీపోన్ లేదా పోస్ట్పోన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఈ విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే మీరు 10,500 పే చేసేసారు, సో నేను ఆ రోజు వెళ్ళకపోతున్నాను, వేస్ట్ అయిపోతాయా అంటే వేస్ట్ అవ్వ అనమాట. మనకి ప్రీపోన్ లేదా పోస్ట్పోన్ చేసుకునే పాసిబిలిటీ కూడా మనకి టీటీడీ వాళ్ళు కలిగించారు. సో ఈ విషయాన్ని మీరు అందరూ గమనించుకోగలరు. అండ్ మీకు శ్రీవాణి టికెట్స్ రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్స్ బాక్స్లో నాకు కమెంట్స్ పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి రెస్పాండ్ అవుతాను. అండ్ ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో నా నుంచి మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితేనే నా వీడియోకి లైక్ చేసి అండ్ ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉందో వాళ్ళకి ఆ వీడియోని షేర్ చేయండి. అండ్ హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, హైప్ చేస్తే ఎవరికైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పోస్ట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో బాయ్, సీ ద నెక్స్ట్ వీడియో.